ఇటు పాకిస్తాన్ సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్పై ఆదేశంలోనే తిరుగుబాటు మొదలైంది. ఎప్పుడు అంటూ ఉంటాం కదా, ఎవరికైనా అన్యాయం చేయాలని చూస్తే ఎవడు తీసుకుని గోతులో వాడే పడతాడని చెప్పి. ప్రస్తుతం వీడికి కూడా అదే గతి పడుతోంది. పాకిస్తాన్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నాయి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్పై జనం తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. జనం తిరగబడుతున్నారు. దేశం విడిచి వెళ్ళిపోరా కుక్క అంటూ వాడిని తిడుతున్నారు. దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. వరదల సమయంలో పాకిస్తాన్ను భారత్ ఆదుకుని తప్ప నువ్వెక్కడికి పోయావురా? నువ్వు నీ సైన్యం ఎక్కడ చచ్చిందిరా? నువ్వు నీ వాళ్ళు ఏ గోతులో కప్పడిపోయారా? మీకు కష్టం వస్తే పాకిస్తాన్ ప్రజలు గుర్తురారా? మీకు కష్టం వస్తే మీకు కూడా కాదు, అరే దుర్మార్గుడా, అరే దరిద్రుడా, నీకు కష్టం వస్తే ఇటు పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని భారత్ మీద దాడి చేసి నీకు నువ్వో తోపు, నీకు నువ్వో తురుము అని చెప్పి బిల్డప్లు ఇస్తావు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, మనకి అంటే పాకిస్తాన్కి భారీ వరదలు ముంచేస్తే భారత్ కాపాడిందిరా. నువ్వు అర్జెంటుగా దేశం విడిచి పో, పనికిమాలిన వెధవ. నెత్తి మీద టోపీ పెట్టుకుంది దేశాన్ని కాపాడాలని రా, దేశాన్ని కప్పెట్టాలని కాదు. నీలాంటి వెధవ వల్ల, నీలాంటి పనికిమాలిన వెధవ వల్ల దేశం సంకనాకిపోతోంది. అది పాకిస్తాన్ వాసులు వాడిని తిడుతోంది. దేశం విడిచి వెళ్ళిపోరా కుక్క అంటూ వాడిని తిడుతున్నారు. వరదల సమయంలో పాకిస్తాన్ను భారత్ కాపాడింది. వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది భారత్ హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు 3 లక్షల మంది జనాన్ని తరలించుకుంది పాకిస్తాన్. తమను భారతే కాపాడిందంటూ పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు భారత్ మీద. అనవసరంగా భారత్తో యుద్ధం చేశావురా దుర్మార్గుడా, దుష్టుడా, ఎందుకు పనికిరాని వెధవా. నీకు యుద్ధం కేవలం నీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి, నీ ఎగ్జిస్టెన్స్ కోసం చేసిందే తప్ప భారత్ ఎక్కడా తప్పు చేయలేదురా. భారత్ ఎప్పుడు తప్పు చేయదురా. నీ స్వార్థం కోసం భారత్ను శత్రువుగా చూపించావంటూ అక్కడ నిరసన వ్యక్తమవుతోంది. మీరు చూడొచ్చు, అక్కడ వందలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నారు కదా. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామక్రమం అది. వాళ్ళకి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈ సో కాల్డ్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, వీడిని ఫీల్డ్ మార్షల్ అనడం కన్నా ఫీల్డ్ మార్షల్ అనడం బెటర్ ఏమో. ఎందుకంటే వీడికి మైక్ ఇస్తే మైకాసురుడు, మనిషి మాత్రం కనిపించడు. వీడు అసుర జాతికి చెందిన వ్యక్తి. అంటే అంటూ ఉంటాం కదా, మన గతంలో మన పురాణాల్లో ఉంటూ ఉంటాం, హిరణ్యకశ్యపుడు ఇలాంటి రాక్షస బ్యాచ్ ఉంటుంది కదా. రావణాసురుడు అయినా కొంచెం నయం, ఎక్కడో చోట లాస్ట్లో కొంచెం అలా తయారయ్యడమో తప్ప వీడు అలా కాదు. వీడే కాదు, వీడి మందంతా అంతే. అక్కడ వాడు ఐజీ ఉంటాడు, వాడేకంగా ఉగ్రవాది కొడుకు. వీళ్ళంతా కూడా ఈ ఉగ్రవాది బ్యాచ్ ఇదంతా. ఒక్కసారి చూడండి, వాడు కొద్ది రోజుల క్రితం మాట్లాడే మాటలు ఇప్పుడు అదే పాకిస్తాన్ ప్రజలు వాడిని తిట్టిపోస్తున్నారు. అయినా సిగ్గుండదు వీళ్ళకి. సిగ్గును తీసుకెళ్ళి ఎక్కడో లాకర్లో పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు బయటకు వచ్చి. ఒరే ఒక్కసారి అద్దంలో ఇలా అద్దం ఉంటుంది కదా, అద్దంలో ఇలా పెట్టి ఒక్కసారి మీ మొహం చూసుకుంటారా. అద్దంలో ఒక్కసారి మీ మొహం ఇలా చూసుకొని తిట్టుకుంటారా. కనీసం ఏం చేశారు మీ ప్రజలకు ఒకసారి అడుక్కోండి. మిమ్మల్ని ఇలా అద్దం ముందు పెట్టుకొని నా దేశానికి నేనేం చేశాను అని చెప్పి క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరు ప్రశ్నించుకుంటారా. ఎప్పటి నుంచో ఇదే మాట అంటున్నాం, బాగుపడ్డంలో మనం పోటీ పడదాం. కానీ మీరు చేస్తోందేంటి? ఎప్పుడు చూడు భారత్ మీద పడాడమే. సింధు వాటర్ కావాలా? నువ్వే కదా అన్నది, సింధు వాటర్ ఇవ్వకపోతే ఇంకో యుద్ధానికైనా సిద్ధమని చెప్పి. మీకు యుద్ధం అంటే అంత సరదా ఏంట్రా? మీకు యుద్ధం అంటే అంత సరదా ఉంటే వెళ్ళి ట్రంప్తో చేసుకోండి. వాడు ఖాళీగా ఉన్నాడు అక్కడ, వాడు హాస్పిటల్ ఏదో ఖాళీగా ఉన్నట్టున్నాడు, ఏదో చికిత్స ఏదో తీసుకుంటున్నాడంటే వాడితో యుద్ధం చేసుకోండి. మీకు వాడికి సరిపోతుంది. మీకు పనిపాటు లేదు, వాడికి పనిపాటు లేదు. మా దగ్గర అచ్చోస్ నాంబోతులు అంటూ ఉంటారు, తెలుసా మీకు దాని అర్థం? మీకు తెలియకపోతే రెండు మేము నేర్పిస్తాం దాని అర్థం ఏంటో. నువ్వు అంతే, వాడు అంతే. పేరుకే బిల్డప్ రాజాలరా మీరంతా కూడా. మీ ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని. వాడిని తిడుతున్నారు, నిన్ను తిడుతున్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. దేశాన్ని పూర్తిగా నట్టెట్టు ముంచేస్తున్నారు. దేశ జీడిపి పోతోంది, మీరేమో అప్పులు అడుక్కు తింటున్నారు.
అడుక్కు తిన్న తర్వాత డబ్బులు వచ్చినప్పటికీ కూడా అడుక్కుని డబ్బులు వచ్చిన డబ్బులను కూడా ఉగ్రవాదులకు పెడుతూ ఉంటే ఎవడు ఊరుకుంటాడ్రా? ఇటు సింధులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, బెలూచిస్తాన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ఖైబర్ పఖ్తుంఖ్వాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, గిల్గిట్ బాల్టిస్తాన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇన్ని చోట్ల నిరసన వ్యక్తమవుతున్నా ఏ కోసానైనా మీకు సిగ్గుందారా? ఏ కోసమైనా సిగ్గుపడుతున్నావా? దీనికి తోడు నువ్వేదో పెద్ద పొడి చేస్తున్నట్టు నువ్వు ఇచ్చేసుకుంటావు బిల్డప్లు చూడు. ఆ దేశంలో ఇంకా అత్యున్నత పురస్కారాలు ఉంటాయి. అరే వాటి పరువు తేకరా. పురస్కారాలు అనేవి మంచి మంచి వాళ్ళకి ఇచ్చేది. ఆ దేశం కొన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఫీల్డ్ మార్షల్, నువ్వు రెండో ఫీల్డ్ మార్షల్వా? ఏముందంటారా నీకు ఫీల్డ్ మార్షల్ ఇచ్చేసుకున్నావు? నీకు నువ్వు ఏముందని చెప్పి నీకు నువ్వు ప్రకటించేసుకున్నావు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. ఆ షహబాజ్ షరీఫ్ గడికి సిగ్గులేదు. ఇప్పుడు దేశ ప్రజలు ఒక్కసారి బయటికి వెళ్ళి, కనీసం మీకు మీడియా ఛానల్స్ ఉన్నాయిగా, మీకు కూడా మీడియా ఉందిగా, ఒకసారి ఆ టీవీలో చూపించమనండి ఎలా పొలాలు ఎలా ముంచేస్తాయో వరదలు. ఒకసారి చూడండి రా. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? అసలు మీ గురించి మాట్లాడాలంటే కొన్ని సందర్భాల్లో చిరాకేస్తూ ఉంటుంది. ఎంత తిట్టినా సిగ్గురాదే. ఇంట్లో మాకు అంటూ ఉంటారు, ఒక టైంలోని ఉద్యోగాల గురించి వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల్ని ఉద్దేశించి తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ఎంత చెప్పినా వినవేంట్రా, మారవేంట్రా, ఛీ అంటూ ఉంటారు. ఆ చేతికారు ఒకసారి తగిలితే ఇంకో ఆ దరిదాపులాన పని చేయబుద్దేదు. మీరేంట్రా ఇలా ఉన్నారు? మిమ్మల్ని ఎక్కడైనా చూపిద్దామా అంటే ఆ అమెరికా దగ్గరికి వెళ్తారు. మీరు మాట్లాడితే వాడో పిచ్చోడు కలిస్తే ఏమవుతుంది? అది పిచ్చాసుపత్రి అవుతుంది. ఆ పిచ్చోళ్ళైనా పాపం బాగానే ఉంటారు. వాళ్ళకి మతి స్థిమితం లేక వాళ్ళని అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది. మీకు మతి స్థిమితం ఉన్న పిచ్చోళ్ళు మీరు. అది మీకు బుర్ర పనిచేస్తుంది, కానీ పిచ్చోళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారు మీ ఇద్దరికిద్దరు. ప్రస్తుతం ఈ పాకిస్తాన్ ప్రజలు తిరుగుతున్న మాట. ఈ క్రమంలోని ఎటువంటి పరిస్థితి ఉందంటే కనుక వాళ్ళకి అసలు తట్టుకోగలరా? ఏ దేశ పౌరుడైనా, మనకే ఉంది, ఇటు కామారెడ్డిలో వరదలు వచ్చాయి, వెంటనే ప్రభుత్వాలు కదిలాయి, అక్కడ హెలికాప్టర్లు పంపించుకున్నాం. దీంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కదిలిన పరిస్థితి ఉంది. మరి మీ దగ్గర ఏంట్రా? ఎవడు కనిపించడేంట్రా? జనాలు పోతే పోయారు, మీకున్నాడు వాడెవడు, వాళ్ళకి సంబంధించి డిప్యూటీ ప్రధాని, మీ పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని వాడంటాడు, ఇటు భారత్ నుంచి గుట్టలుగా మృతదేహాలు వచ్చేస్తున్నాయి, పశువుల కలేబరాలు వచ్చేస్తున్నాయని చెప్పి అక్కడ కూడా మా మీద పడే అడ్డమేనా మీ బతుకు? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నకులీగ్ నందు రాతపాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, ఇటు పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ సోకాల్డ్ సైనిక అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు దేశం విడిచి పారిపోవాలంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? సచిన్, ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి, లోపల పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి బయటికి వస్తున్న దానికి చాలా తేడా ఉంది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో ఇప్పుడు మునీర్ మీద లేదంటే అక్కడ గవర్నమెంట్ మీద వ్యక్తమవుతుంది వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఏదైతే బయటికి కనపడుతుందో, అడపాదడపా అక్కడ లోకల్ మీడియా చెప్తున్నా లేదంటే ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నా, దానికంటే కూడా చాలా ఎక్స్ట్రీమ్ వ్యతిరేకత చాలా మందిలో ఉంది. చాలా సందర్భాల్లో అది బయటపడింది. అంటే ఈవెన్ వరల్డ్ వైడ్ గా జరిగినటువంటి చాలా సర్వేలలో కూడా ప్రజలు అత్యంత అసంతృప్తిగా ఉన్నటువంటి దేశాలు, అక్కడ ప్రభుత్వాల మీద, అక్కడ నాయకుల మీద అత్యంత అసంతృప్తిగా ఉన్నటువంటి దేశాల్లో టాప్ లో ఉంది పాకిస్తాన్. సో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఈ వరదల విషయంలో భారతదేశం వచ్చినటువంటి సపోర్ట్ వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఒకటి. రెండోది, సింధు జలాల విషయంలో కూడా ఇప్పుడు మునీర్ వచ్చి మీరు సింధు జలాల మీద బ్రిడ్జిలు కడితే మేము పేరు చేస్తాం, మేము క్షిపణులు ప్రయోగిస్తాం, అణుబాంబులు వేస్తాం అని చెప్పి మన మీద ఏదో ఎగురుతున్నట్టు తప్పితే అక్కడి ప్రజలు మాత్రం దానికి కూడా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. మనం యుద్ధం జరిగే సమయంలో వాళ్ళ పార్లమెంట్ లో జరిగినటువంటి పరిస్థితి, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం. వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ మెంబర్సే దయచేసి ఇండియాతో యుద్ధం ఆపండి, మా ప్రాణాలు మమ్మల్ని బతకనివ్వండి, మా బ్రతికేది మమ్మల్ని బతకనివ్వండి, ఇండియాతో పెట్టుకుంటే మనం నాశనం అయిపోతాం అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మెంబర్స్ పార్లమెంట్ లో.
సో అక్కడ రాజకీయ నాయకులు కానీ లేదంటే ప్రజల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. బయట కూడా చాలా రకాల జోక్స్ కూడా వీటికి సంబంధించి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అంటే చాలా పాపులర్ జోక్ ఒకటి ఉంది. పాకిస్తాన్ లో లోకల్ గా ఉన్న కొంతమంది ఎవరో ఈ యూట్యూబర్స్ అడిగారు పాకిస్తాన్ అతన్ని, మీరు ఇప్పుడు 2040 కల్లా భారతదేశం మేము మూన్ మీద ఏదో చేస్తాం, అంతరిక్షంలో అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కదా, మరి పాకిస్తాన్ ఏం చేయబోతుంది అని చెప్పి అడిగితే, మేము మూన్ మీదకి వెళ్ళి పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ మూన్ అన్నాడు అతను. ఆ మూన్ అవుతుంది ఎలా అంటే అక్కడ వాటర్ ఉండదు, అక్కడ ఫుడ్ ఉండదు, అక్కడ ఆక్సిజన్ ఉండదు కదా, సో కొన్ని రోజులు పోతే పాకిస్తాన్ లో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, పాకిస్తాన్ మూన్ అయిపోతుంది డైరెక్ట్ గా అని చెప్పి అంటే దట్స్ హౌ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ పాకిస్తాన్. దట్స్ హౌ పీపుల్స్ కండిషన్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ లో ప్రజలు అంత దుర్భర పరిస్థితి. పెద్ద పెద్ద పాలిథిన్ పెద్ద కవర్స్ లో వాళ్ళు గ్యాస్ పట్టుకొని వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారు అక్కడ. ఒక బస్తాను 2 బస్తాలు అక్కడ ఎంత పరిస్థితి ఉందంటే, దొంగతనం చేసుకొస్తే ఫ్యామిలీ అప్రిషియేట్ చేసే పరిస్థితి. మా ఫ్యామిలీకి నువ్వు మన ఫ్యామిలీలో మంచి పని చేసావు, ఫుడ్ తీసుకొచ్చావు మన ఫ్యామిలీకి అని అప్రిషియేట్ చేసుకునే పరిస్థితి. అది ఎప్పుడు చూసాం? ఇలాంటి కల్చర్ మనం ఎప్పుడు చూసాం? ఎప్పుడో పాత రోజుల్లో చూసాం. రాతి యుగాల్లోనూ అడవుల్లో బతికే టైంలో అక్కడ ఇక్కడ వెళ్ళి దొంగతనాలు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ పెడితే అది గొప్పగా అనిపించేది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. చాలా వరకు చాలా మంది ప్రజలు అలాగే ఉన్నారు. రెండోది కంపేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు మీడియా అనేది ప్రాపర్ గా లేకపోవడం, సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి మేము యుద్ధం చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కదా, ప్రజలకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. పాకిస్తాన్ ప్రజలు కూడా అమెరికా లేదంటే ఇతర దేశాలకు వెళ్ళగలుగుతున్నారు. అండ్ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ కంపారిటివ్లీ. ఒకప్పుడుతో పోలిస్తే బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, నాయకుల మీద విపరీతమైనటువంటి వాళ్ళకి కోపం ఉంది, వాళ్ళకి వ్యతిరేకత ఉంది. కానీ ఏంటంటే చెప్పలేని పరిస్థితి, బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి నిజం చెప్పాలంటే. మరొకటి, అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కూడా విపరీతమైనటువంటి దాడులు జరగడం, అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి అంటే మైనారిటీలో ఉన్నప్పటికీ కూడా హిందువుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండడం ఒకటైతే, అందరికీ ఆ వైలెన్స్ ఏం నచ్చట్లా. కొంతమంది గ్రూపులు రెచ్చగొట్టి చేస్తున్నటువంటి పని అదంతా కూడా, అక్కడైనా సరే ఇటు బంగ్లాదేశ్ అంటారు. సో ఇలాంటివి అన్ని ఏ రకంగా చూసినా సరే మొత్తం డిస్ట్రక్షన్ కనిపిస్తుంది ప్రజలకి. ఆకలి చావులు, ఇప్పుడు సింధు జలాలు లేక ఇక్కడ వ్యవసాయం తగ్గిపోతుంది. మోర్ దెన్ 40%, అరౌండ్ 70% ఏమో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సింధు జలాల మీద ఆధారపడి వాళ్ళు వ్యవసాయం చేయాల్సిందే. సో అది పోయి ఇప్పుడు ఆకలి చావులు ఒక పక్క, మరో పక్క ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక, మరో పక్క మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, హింస, ప్రపంచ దేశాలతో గొడవలు, ఇవి తప్పితే ఇక వేరే ఏం కనిపించడం లేదు. సో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వాలను బ్లేమ్ చేస్తున్నారు. మునీర్ని ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో మునీర్ చేసినటువంటి కామెంట్స్ చూసాం కదా. మునీర్ అమెరికాలో కూర్చొని మన మీద అణుబాంబులు వేస్తామని చెప్పి, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. సో ఓవరాల్ గా చూస్తే ప్రజలు చాలా కోపంతో ఉన్నారు అక్కడ గవర్నమెంట్స్ మీద. కానీ ద ఓన్లీ థింగ్ ఈజ్ అంటే ఇంటర్నల్ గా ఇప్పటికే చాలా సందర్భాల్లో సచిన్ మనం చూస్తూనే ఉన్నాం, నేషనల్ మీడియాలో కానీ లేదంటే ఇంటర్నేషనల్ న్యూస్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో అక్కడ చాలా గ్రూప్స్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు కేవలం అక్కడ ఇది ఉగ్రవాదులతో ఉన్నటువంటి సమస్య ఒకటే కాదు, అక్కడ ఇంటర్నల్ గా చాలా రవీలరీ నడుస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి, రెబల్ గ్రూప్స్ అక్కడ ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యే అవకాశం ఉన్న భయం కనిపిస్తుంది ఇంటర్నల్ గా. ప్రభుత్వాన్ని ఏదో ఒక రోజు ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే అతి దగ్గరలోనే ఉంది పాకిస్తాన్ లో పరిస్థితి. ప్రజలు ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి, ఒక రకమైనటువంటి అంతర్యుద్ధం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో ఏం జరగబోతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా అతి త్వరలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు చరమణి అవుతున్నారో నాయకులుగా, ప్రభుత్వాలుగా, లేదంటే ఈ మునీర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఖచ్చితంగా రేపు ఇక ఒక మాటలు చెప్పాలంటే కుక్కలు చింపిన ఇస్తర్లాగా అవబోతుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరోవైపు మునీర్కి ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రజలకు ఏదైనా చేద్దామా అని కాకుండా అక్కడున్న గవర్నమెంట్ ని పడేసి నేనే అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, మొత్తం నేనే ఏలాలి పాకిస్తాన్ అని చెప్పేసి ప్లాన్స్ చేసుకుని అమెరికాతో మాట్లాడుకున్నాడు. అమెరికా ఆఫ్కోర్స్ దానికి ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదు. కానీ ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. సో ఈ మునీర్ ప్రయత్నాల విషయంలో కూడా అక్కడ ఇంటర్నల్ గా గవర్నమెంట్ లో కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, చాలా అన్స్టేబుల్ గా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో ఓవరాల్ చూస్తే పాకిస్తాన్ లో చాలా గందరగోళ పరిస్థితుంది. అతి త్వరలో అంతర్యుద్ధం వైపు దారి తీయబోతుంది పాకిస్తాన్ అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. రైట్ నందు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్లో ఇప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలు నువ్వు మా కొద్దురా బాబు అంటున్నారు ఆసిమునిన్ని. పాకిస్తాన్లో ఆగ్రహ జ్వాలలు ఇటు మిన్నంటుతున్నాయి. పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్పై జనం తిరుగుబడుతున్నారు. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. వరదల సమయంలో పాకిస్తాన్ను
కాపాడింది భారత్. వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది భారత్. ఇండియా హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు 3 లక్షల మంది జనాన్ని తరలించుకుంది పాకిస్తాన్. తమను భారతే కాపాడిందంటూ పాక్ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అనవసరంగా భారత్తో యుద్ధం చేశారంటూ మునీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ స్వార్థం కోసం భారత్ను శత్రువుగా చూపించారంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇటు పాకిస్తాన్ వ్యాప్తంగా.